Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Chronicles chapter 16 verse 31. ఈ రోజు మన ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం నుండి తీసుకొనబడింది. Let the heavens be glad and let the earth rejoice and let men say among the nations, oh, the Lord reigneth. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. It was David who called on heaven above and the earth beneath to unite their voices in a glorious melody of harmonic praise to the one eternal God. ఆకాశము పైన ఉన్నవి కానీ భూమి కింద ఇవన్నీ కూడా బలమైనటువంటి ఆ దేవుని సర్వోన్నత దేవుని స్తుతించాలని అందరిని కూడా పిలుస్తున్నవాడు దావీదు. David instructed the angelic host in heaven and the people on earth also. దావీదు పరలోకంలో దూతల సమూహముతోను భూమి మీద ఉన్న ప్రజలతోనూ చెప్తున్నాడు, to rejoice in the Lord. యెహోవా యందు ఆనందించాలి. When the ark of the Lord was returned to Jerusalem, this has happened. దేవుని యొక్క మందసము యెరూషలేమునకు తిరిగి వచ్చినప్పుడు జరిగిన సందర్భం. We all know the ark of the covenant had been rescued from the Philistines. నిబంధన మందసము ఫిలిస్తీన్ల చేతిలో నుండి మరి విడిపించబడిన సంగతి మనకు తెలుసు. And finally being brought back to Israel. చివరికి ఇశ్రాయేలులోని దాన్ని తిరిగి తీసుకొని వచ్చిన తర్వాత and it was placed inside the tent that David pitched for it. అది దావీదు దాని కొరకు గుడారం వేసిన, అందులో ఆ మందసం పెట్టినారు. And David called for burnt offerings to be made and peace offerings to be presented before the Lord. ఇక్కడ దావీదు దహన బలులు సమాధాన బలులు దేవునికి అర్పించవలసిందిగా ఆజ్ఞాపించారు. He blessed the people in the name of God. దేవుని నామమును బట్టి ప్రజలను ఆయన ఆశీర్వదించారు. And he appointed Levites as ministers to celebrate before the Lord, to sing before the Lord. వాడు దేవుని ఎదుట పాటలు పాడుతూ అది వేడుక చేయడానికి ఆయన లేవీయులను నియమించాడు. And David called the people to give thanks and praise for the Lord reigns on high. దావీదు ప్రజలకు చెప్తూ యెహోవా ఏలుచున్నాడు అని జనంలో చాటించుడి అని చెప్పాడు. Asaph played the loud sounding cymbals. ఆసాపు అయితే గంభీర ధ్వని గల తాళములను మ్రోగించినాడు. And Benaiah and Jahaziel the priests blew the trumpets continually before the ark of the covenant of God. బెనాయా యహాజీయేలు మరి దేవుని యొక్క నిబంధన మందసం ఎడతెరిపి లేకుండా బూరలు ఊదుతా ఉన్నారు. And this was a day of great rejoicing on that day. ఆ దినాన గొప్పగా సంతోషించేటువంటి దినం ఉండింది. And David decreed that thanks and praise be offered to the Lord by Asaph and his relatives. దావీదు ఆసాపును తన యొక్క బంధువులు వీరందరూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, కీర్తనలు పాడాలని వాళ్ళకి ఆజ్ఞాపించారు. On that day, ఆ దినాన David's song of thanks was made in the company of all the people. దావీదు కృతజ్ఞతతో పాడిన పాటలు అక్కడ ఉన్నటువంటి సమూహం సమాజం అంతటితో కలిసి పాడినారు. So David knew that the wonder and beauty of God's creation is the great testimony to the goodness of God. దావీదు ఎరిగిన సంగతి దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క మంచితనం అంతటి కూడా అదొక రుజువు సాక్ష్యముగా గ్రహించాడు. So that's why he's telling let the heavens be glad. అందుకని చెప్తారు ఆకాశములు ఆనందించునుగాక, let the earth rejoice, భూమి సంతోషించునుగాక. let them say among the nations the Lord reigneth. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. The glory of the Lord shines from the heavens above. దేవుని యొక్క మహిమ ఆకాశం నుండి అది మరి ప్రకాశిస్తా ఉంది. And we can see it through the myriad of twinkling stars. అక్కడ ఉన్నటువంటి ఆ మెరుస్తున్నటువంటి ఆ నక్షత్రాల సమూహంలో నుండి మనం చూడగలం. The greatness of God is witnessed on earth. దేవుని యొక్క మహాత్మ్యము భూమి మీద ఉన్నవారు కూడా చూస్తున్నారు. The things on the earth are speaking of his greatness. భూమి మీద ఉన్న సంగతులు దేవుని మహాత్మ్యం గురించి మాట్లాడుతున్నాయి. See the skill of his hand. చూడండి ఆయన యొక్క చేతి నైపుణ్యత. And many dancing blossoms, the flowers and the plants, they will be dancing, and the verdant leaves of God's great creative power. చూడండి దేవుని యొక్క గొప్ప సృజనాత్మకమైన శక్తిని బట్టి అవి పువ్వులు గాని ఆకులు గాని చక్కగా నాట్యం ఆడట దేవుని మహాత్మ్యమును చూపిస్తాయి. The colors, so beautiful colors of a butterfly and its wings. ఎన్ని రంగులుగా ఉన్న సీతాకోక చిలుక గాని దాని రెక్కలు కూడా చూడండి. The hills rejoice. కొండలు సంతోషిస్తున్నాయి. And the trees claps their hands together. చెట్లు చప్పటలు కొడతా ఉన్నాయి. While little lambs skip on the grassy plain. చిన్న గొర్రె పిల్లలు అవి చక్కగా గడ్డి మీద అవి గంతులు వేస్తా ఉన్నాయి. And the waters jumping and flowing wash over the sea. ఆ నీళ్లు సముద్రం నుండి ప్రవహిస్తా ఉంటాయి. And even the waters of the rivers. ఆ నదులలోని నీళ్లు కూడా from its heady height to its deepest depth. See, from the height to the deepest depth the creation proclaims. చూడండి అంత
ఉన్నతమైనటువంటి ఆ స్థితి నుండి కింద భూమి వరకు Right కూడా from the సమస్తము కూడా, greatest heavens even to the earth. ఆకాశ మహాకాశములు మొదలుకొని భూమి వరకు కూడా దేవుని మహాత్మ్యముని ఇవన్నీ వెళ్ళడం. Oh, in marvelous unison, that is in single word. చూడండి, ఒక్క మాటలో unity. ఎంత ఐక్యత, అద్భుతమైనటువంటి ఐక్యత ఒక్క మాటలో చేరిన. So, but it is not only the heavens that are called to be glad, ఇక్కడ ఆకాశములు ఆనందించుగాక, అది ఒకటే కాకుండా and the earth to rejoice below. భూమి క్రింద ఉన్న భూమి But the సంతోషించునుగాక. psalmist is encouraging all men everywhere to speak the glory of God. కీర్తనకారుడేమో సమస్త జనములందరూ కూడా దేవుని మహిమను పాడాలి. The people of God and the nations of the world are encouraged to proclaim the wonders of His name. దేవుని యొక్క ప్రజలైన వారు భూజనములు అందరూ కూడా దేవుని యొక్క నామమును ప్రకటించాలి. To cry aloud together, the Lord reigns. కలిసి యెహోవా ఏలుచున్నాడు, అన్ని కలిసి కట్టుగా కంఠం ఎత్తి వాళ్ళు God పాడాలి. is clothed with majesty and might. దేవుడు మహిమ ప్రభావంతో వస్త్రం The ధరింపజేసుకున్నాడు. Lord is robed in light, దేవుడు వెలుగుతో ఆయన ధరింపజేయబడినాడు. and He has girded Himself with strength and power. ఆయన బలము శక్తితో ఆయన నడుకట్టు కట్టుకున్నాడు. The heavens declare His glory, ఆకాశములు ఆయన మహిమను and వివరిస్తున్నాయి. the world also is established, and so that it cannot be moved. లోకము కూడా కదిలించబడకుండా అది స్థిరపరచబడి స్థాపించబడింది. Oh, but the superlative expression of God's glory, which must warrant our eternal rejoicing, is found in the gracious person of Lord Jesus అయితే Christ. దేవుని మహిమ ఇంకా అధికమైన విధానంలో వర్ణించబడుట అనేది యేసు ప్రభువారి యొక్క శిలువలో చేసిన కార్యములో మనం In చూస్తున్నాం. His gracious person in the face of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యందు ఆ వ్యక్తిలో మనం చూస్తా ఉన్నాం. It is by Him the earth below and the angels above were created. ఆయన ద్వారానే పైన ఉన్న దేవదూతలు గాని భూమి మీద ఉన్న వారు సమస్తం ఆయన ద్వారా It సృష్టించబడింది. is through His mighty power that all things are held together today. ఆయన యొక్క బలమైనటువంటి ద్వారా ఇవన్నీ కూడా కలిసిగా పనిచేస్తా ఉన్నాయి. And in His grace and love, ఆయన యొక్క కృప ప్రేమను బట్టి He reached down to the fallen race of man. ఆయన పడిపోయినటువంటి ఆ జనాంగం వరకు ఆయన దిగి వచ్చినాడు. And మానవుని దగ్గరికి మానవుని దగ్గరికి ఆయన దిగి to pick వచ్చినాడు. us up out of the miry clay and set our feet on the rock of our salvation. జిగట మట్టిలో నుండి పైకి లేవనెత్తి రక్షణ అనేటువంటి బండ మీద ఆయన స్థిరపరచడానికి దిగి వచ్చాడు. So it is no wonder that we who have been redeemed from all nations కాబట్టి సమస్త జనములలో నుండి విమోచించబడిన మనము and from all peoples and tribes and tongues అన్ని సమస్త జనముల నుండి ఆయా భాషలు మాట్లాడే వారి నుండి విమోచించబడిన మనం are overflowing in exultant joy by proclaiming the Lord reigns. యెహోవా ఏలుచున్నాడని ఎంతో సంతోషముగా మనం ఆయన ప్రకటించడం అనేది దీంట్లో ఏ సందేహం లేదు. May it be our daily prayer that those who do not rejoice in Christ Jesus as Savior come to the saving knowledge of God, and while we are still today praising Him. క్రీస్తుని ఇంకా రక్షకుడుగా అంగీకరించిన వారి పక్షముగా ఇంకను మనం సజీవులుగా ఉన్న మనము వారి పక్షంగా ప్రార్థన చేస్తూ ఆయన స్తుతించేవారు. Through our praises they may also be attracted to God. మన యొక్క స్తుతి ద్వారా వాళ్ళు కూడా దేవుని యొద్దకు ఆకర్షించబడాలి. This is a hymn of hope, ఇదే నిరీక్షణ యొక్క గీతం. not only for the people of Israel and the nations of the world, but also for the church of God. ఇశ్రాయేలు ప్రజలు భూలోకంలో ప్రజలు మాత్రమే కాకుండా దేవుని సంఘము కూడా. So together we should sing a new song to the Lord. కాబట్టి అందరం కలిసి దేవుని కొరకు కొత్త పాట For పాడాలి. He is the Lord of heaven and earth. ఎందుకనగా భూమి ఆకాశములకు దేవుడై We ఉన్నాడు. should give thanks to the Lord and call upon His name. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన నామమును బట్టి మనం ఆయన We should మొరపెట్టాలి. make known His deeds among the people. జనముల మధ్య ఆయన క్రియలు మనం For తెలియపరచాలి. His goodness and mercy endureth forever. ఎందుకనగా ఆయన యొక్క కృప, ఆయన కనికరం, మంచితనము నిరంతరం We నిలిచి should praise the Lord and give Him thanks that are due to Him. మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆయనకి తగినటువంటిది ఆ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. Therefore let us give thanks unto the Lord. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు Let చెల్లిస్తాం. us call upon His name. ఆయన నామమును బట్టి మొరపెడదాం. Let us make known His deeds unto the peoples. ఆయన కార్యములు ప్రజలకు తెలియపరుస్తాం. Let us sing praises to Him and speak of all His wonders. కాబట్టి ఆయన స్తుతిస్తూ ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు అన్నిటి బట్టి ఆయనను మనం Let us స్తుతించాలి. glory in His holy name. ఆయన ఒక పరిశుద్ధ నామమును బట్టి మనము Glory. ఆయన అతిశయించేవారు ఉండాలి. And let the heart of those who seek the Lord be glad. కాబట్టి యెహోవాను వెదుకు వారి హృదయం సంతోషించునుగా. Let us seek the Lord with all our heart, mind, soul and strength. మన పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి Let వెతుకుదాం. us seek His face continually. ఎడతెగక ఆయన ముఖ దర్శనం మనం Let us remember చేసుకుందాం. His wonderful deeds అద్భుత కార్యములను మనం జ్ఞాపకం which He చేసుకుందాం. has done. ఆయన జరిగించిన For His కార్యాలు, marvelous are His works and His judgments. ఆయన కార్యములు ఆశ్చర్యమైనవి, ఆయన తీర్పులు కూడా In ఆశ్చర్యమైనవి. verse 1 Chronicle 16:31. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం. Yeah, the verse for our meditation మన today. ధ్యానం కొరకు నేటి దిన ధ్యానం Let the కొరకు heavens be వచనం. glad and let the earth rejoice and let men say
Among the nations the Lord reigneth. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశంలో ఆనందించును గాక, భూమి సంతోషించును గాక. As we have seen already. మనం ఇదివరకే చూసినట్టుగా This verse comes from the passage in the Old Testament that describes the bringing of the Ark of the Covenant to Jerusalem. ఈ వచనం పాత నిబంధనలో నుండి తీసుకునబడి మందసము మరలా యెరూషలేమునకు తీసుకొని రాబడుతున్న సందర్భం. And this speaks of the subsequent worship and praise to the Lord that followed. దాని తర్వాత దానికి తగినట్లుగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది కూడా చూద్దాం. So this verse captures the sentiment of joy and exaltation as the people recognize and declare the sovereignty of God. ప్రజలు దేవుని సార్వభౌమత్వాన్ని వారు గ్రహిస్తుండగా, ప్రకటిస్తుండగా ఆయనను స్తుతించి ఆయనను కొనియాడాలని కూడా The చెప్పబడతాయి. context of this verse is important in understanding its significance. ఈ వచనం యొక్క సందర్భము ప్రాముఖ్యత ఏమిటంటే దాని యొక్క ప్రాముఖ్యత గ్రహించుట. In 1 Chronicles, మొదటి దినవృత్తాంతం King గ్రంథంలో David is described as bringing the Ark of the Covenant, నిబంధన మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు దావీదు వర్ణిస్తున్నాడు. and also it is a sacred symbol of God's presence, దేవుని సన్నిధి యొక్క పరిశుద్ధమైనటువంటి అదొక చిహ్నంగా ఉంది. and also to Jerusalem he is bringing. యెరూషలేమునకు తీసుకొని Oh, వస్తున్నాడు. this was a momentous occasion. కాబట్టి ఇది ఎంతో మరి జ్ఞాపకార్థమైనటువంటి It సందర్భం. is filled with celebration. ఇది ఎంతో వేడుకలతో It is ఉత్సవంతో filled with కూడినది. worship and thanksgiving. ఆరాధన కృతజ్ఞతలతో నిండినది. So the verse in question is a part of the song of praise that David composed for this occasion. కాబట్టి ఈ వచనంలో దావీదు దేవుని స్తుతించే దాని గురించి దాన్ని సమకూర్చినటువంటి ఒక కీర్తన. Yeah, conveying his joy. ఆ సంతోషాన్ని తెలియపరుస్తాను. And this verse also holds deep symbolism. ఈ వచనంలో చాలా లోతైనటువంటి ఒక సూచనలు కూడా మనం చూస్తున్నాం. heavens, ఆకాశములు, Earth, భూమి, the nations, జనములు which are mentioned in this verse, represent the entirety of creation. ఈ వచనంలో సర్వ సృష్టిని అది ప్రతీకగా కనబడతా The ఉన్నాయి. heavens symbolize the celestial realm. ఆకాశంలో ఆ పైన ఉన్నటువంటి అంతరిక్షాన్ని గురించి The మాట్లాడుతున్నాయి. earth represents the physical world. భూమి ఏమో భౌతికమైన ఈ లోకాన్ని గురించి And the మాట్లాడుతుంది. nations signify humanity. జనములేమో మానవుల గురించి మాట్లాడతాం. For example, ఉదాహరణకి celestial bodies are there. చూడండి, పైన ఆకాశంలో ఉన్నటువంటి Angels and others. దేవదూతలు ఇవన్నీ కూడా. And the heaven is speaking of them. ఆకాశము, పరలోకం, దాని గురించి Earth is మాట్లాడతాం. speaking of the animals and the trees and the fishes and the fowls, etc. భూమి అంటే జంతువులు, చెట్లు, జలచరములు, ఆకాశ పక్షులు, వీటి గురించి మాట్లాడతాం. Nations means the people of all nations. జనములు అంటే సమస్త దేశంలో ఉన్న ప్రజలు. So this verse speaks to a universal message of the Lord's reign and presence being recognized and celebrated by all creation. ఈ వచనము సర్వ సృష్టి అంతా కూడా ఆయన యొక్క సన్నిధిని, ఆయనను గొప్ప చేస్తూ ఆయనను స్తుతించాలి, అంత కలిసి కట్టుగా ఆయన స్తుతించేదిగా చెప్తాం. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, in summary, మరి ముగింపులో let the whole creation praise God. సర్వ సృష్టి దేవుని స్తుతించునుగా. Oh, the heart of David was full of joy. దావీదు హృదయం సంతోషంతో నిండి Oh, ఉంది. his cup runneth over. ఆయన గిన్నె నిండి పొర్లుతాం. His heart, the joy was overflowing. ఆయన హృదయంలో సంతోషం పొంగి He is పొర్లుతాం. calling the things of heaven, things of the earth, all human beings. ఆకాశంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, సమస్త మానవులు అందరినీ పిలుస్తున్నాడు ఆయన. May God help you and me also to join in this wonderful worship. నీవు నేను కూడా ఈ అద్భుతమైనటువంటి ఈ ఆరాధనలో కలిసి ఆరాధించలాగిన దేవుడు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు Thou తండ్రి, art the only one who is worthy of all our worship. నీ ఒక్కడవే ప్రభా అందరి ఆరాధనలకు యోగ్యుడవి. What a joyful moment in the life of David. దావీదు జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి గడియలవి. Oh, the ark was taken away by the Philistines, O Lord, during the war. ప్రభా యుద్ధ సమయంలో మందసము ఫిలిస్తీన్లు కొనిపోయినారు. Saul was not bothered about it. సౌలు దాని గురించి పట్టించుకోలేదు. But when David became the king, అయితే దావీదు రాజు అయినప్పుడు oh, his eyes were upon the ark. ఆయన దృష్టి అంతా కూడా మందసం మీద ఉంది. Because he loved you. ఎందుకంటే నిన్ను He ప్రేమించాడు. loved thy presence. నీ సన్నిధిని He ప్రేమించాడు. loved thy glory. నీ మహిమను He ప్రేమించాడు. loved thy covenant. నీ నిబంధనను He loved thy ప్రేమించాడు. testimony. నీ సాక్ష్యమును Oh ప్రేమించాడు. Lord, he brought it back to Jerusalem. తిరిగి యెరూషలేమునకు తీసుకొని On వచ్చినాడు. that day, his joy was boundless. ఆ దినాన ప్రభా ఆయన సంతోషానికి హద్దులు లేవు. He is shouting, the Lord reigns. యెహోవా ఏలుచున్నాడని బిగ్గరగా He is చెప్తున్నాడు. asking the heavenly beings to shout. ప్రభా పరసంబంధమైన జీవులను కూడా చెప్తున్నాడు, The whole బిగ్గరగా earth to చెప్తున్నాడు. shout. భూలోకం అంతా కూడా All the మీరు humans బిగ్గరగా to shout. మానవులందరూ కూడా బిగ్గరగా Today చెప్పమంటున్నారు. we are also, O Lord, shouting with joy because thou art a God who reigns, O Lord, eternally. ఇది నన్ను మేము కూడా నిత్యము యెహోవా ఏలుచున్నాడని మేము బిగ్గరగా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. O Lord, our hearts are filled with joy because of you and your Son, Lord Jesus. మిమ్మల్ని బట్టి మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మా హృదయం ఎంతో సంతోషంతో O నిండి. Lord, we are this side of the cross. ప్రభా మేమైతే సిలువకి ఈవలు ఉన్నవారిమి. Oh, we are enjoying the fruit of
O Lord, the things what the Lord has done on the cross. ఓ ప్రభా, ప్రభు శిలువ మీద చేసిన కార్యాల ఫలాన్ని మేము అనుభవిస్తున్న వారు. Accept our worship. మా ఆరాధన అంగీకరించండి. Whole day, whole life, O Lord, our hearts may be filled with thy worship. దినమంతయు జీవిత కాలం అంతయు కూడా మా హృదయాలు ఆరాధనతో నిండి ఉండునుగా. Wherever we are throughout this day, మేము ప్రభు ఈ దినమంతా ఎక్కడ ఉన్నా కానీ we may be chanting meaningfully the words of worship unto the one who reigns always. అర్ధ సహితంగా ప్రభు మేము ఎల్లప్పుడూ నిత్యం ఏలుచున్న వాడిని స్తుతించే వారముగా చేయండి. In Jesus' precious name. యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.